అపర్ణ 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 డోర్ తీ అపర్ణ అత్తయ్య అపర్ణ అక్క డోర్ తీ అపర్ణ అత్తయ్య ఎవరైనా ఉన్నారా బయట డోర్ తీయండి అక్క అక్క ఏంట్రా తమ్ముడు నువ్వు లోపల తను బయట అంటే నైట్ మీకు ఫస్ట్ నైట్ జరగలేదా? సారీ అర్జున్. ఒక గంటలో వస్తావు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? గది బయట గడెందుకు పెట్టావు? ఇంకెందుకు పెడుతుంది? నీతో ఫస్ట్ నైట్ ఇష్టం లేక పెట్టుంటుంది. నేను గడి పెట్టడం ఏంటి అర్జున్? అసలు నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? అమ్మా అది నా మాట అంటే నీకు లెక్కలేదా? ఇదేనా మీ అమ్మకు నువ్విచ్చే విలువ, గౌరవం? అది కదమ్మా. ఇంకేం మాట్లాడకు. అల్లుడు గారి ముందు పరువు తీసావు కదే. నీ వల్ల ఇచ్చిన మాట తప్పిందన్నయ్యాను. నన్ను చచ్చిపోమ్మంటావా? అమ్మా మరి ఇంకేం చేయమంటావు? నా కళ్ళ ముందే నీ కాపురం కూలిపోతుంటే ఇంకేం చేయమంటావు? నేను కావాలని చేయలేదమ్మా. కారణాలు చెప్పినా మీరు నమ్మరు. వేరే కారణం ఏముందని? మా వాడంటే నీకు ఇష్టం లేదు, ఏదో మొహమాటానికి పెళ్లి చేసుకున్నావు, అంతే కదా? నేను నీకు ముందే చెప్పాను కదరా, నువ్వనుకునేవేవి జరగవని, నువ్వు పెళ్ళైన బ్రహ్మచర్ల మిగిలిపోతావని. తనకి అత్తింటి కన్నా పుట్టింటి పైన ప్రేమ ఎక్కువ. వాళ్ళని విడిచి నీ దగ్గరికి రాదు. తనకి తల్లి చెల్లి పిచ్చి పట్టుకుంది. ఆ జబ్బు ఇప్పుడప్పుడే తగ్గదు. ఏ ఆడపిల్లకైనా పుట్టింటి మీద మమకారం ఉంటుంది బాబు. డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా పోనీ. అలాగే మేడం. డ్రైవర్ ఎటు తీసుకెళ్తున్నావు? గుడికే మేడం. మరి ఇటు వెళ్తున్నావేంటి? మనం అలా కదా వెళ్ళాలి. ఈ రూట్ షార్ట్ కట్ మేడం. సరే సరే త్వరగా పోనీ. అలాగే మేడం. పది గంటలకే పూజ అన్నారు. ఇప్పుడేమో 9:50 అవుతుంది. అర్జున్ నిజంగా నేను పూజకు వస్తున్నాను అనుకుంటాడా? దేవుడా నువ్వే కాపాడాలయ్యా. ఏమైంది? బండి ఏదో ట్రబుల్ ఇచ్చింది మేడం. కిందకు దిగి చూస్తాను మేడం. సరే సరే తొందరగా చూడు.
అమ్మా నమస్కారం. నమస్కారం. పూజకి అన్ని ఏర్పాట్లు చేశాను. అమ్మాయి అబ్బాయి వచ్చి కూర్చోవడమే తర్వాయి. ఆ అబ్బాయి వచ్చాడు పంతులు గారు, ఆ అమ్మాయి ఇంకా రాలేదు. తను మన వెనకే వస్తుందని చెప్పావు కదక్క, కాసేపట్లో వచ్చేస్తుందిలే. వస్తుందో రాకుండా ఎగనామం పెడుతుందో. ఏంటి సుకన్యక్క, ఏంటా మాటలు? ఎందుకు దాంట్లోనూ అనుమాన పడతావు నువ్వు? అనుమానం కాదు తమ్ముడు, నిజం. తప్పకుండా వస్తుందక్క. వచ్చేదైతే మనతో రావాలి కదా బాబా, ఇంకా ఎందుకు రాలేదు? ఏమైంది? రెడీయా? ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు మేడం. త్వరగా చూడు. అలాగే మేడం. ఎక్కడుందో ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటా. హలో అర్జున్. హలో అపర్ణ, ఎక్కడున్నావు? మీరెక్కడున్నారు? అదేంటి గుళ్ళో ఉన్నావు? నేను ఒక 5 minutesలో అక్కడ ఉంటాను. సరే త్వరగా వచ్చేసి. అలాగే. ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తుందంట. సరేనమ్మా, ఈలోపు మీరు దేవుడి దర్శనం చేసుకొని రండి. అలాగే. అయిందా? అవుతుంది మేడం. త్వరగా చెయ్యి. చెప్పండి మేడం. ఎక్కడున్నావురా? మీరు చెప్పినట్టే కార్ స్టార్ట్ అవ్వట్లేదని రిపేర్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను మేడం. అలాగే, ఓ గంట గడుపు, తర్వాత నేను చూసుకుంటాను. అలాగే మేడం. మనం అనుకున్నట్టే దాన్ని రోడ్డు మీద పెట్టి టెన్షన్ పెడుతున్నాడు. అయితే అపర్ణ రోడ్డు పాలు, నేను పూజ పాలు. పూజ అయ్యేంత వరకు దాన్ని పిచ్చి కుక్కల రోడ్ల వెంట తిప్పాలి. పూజ అయ్యాక రప్పించి అర్జున్ చేత తిట్టించాలి. అదే కదా మన ప్లాన్. దాన్ని రోడ్డు పాలు చేసి సగం ప్లాన్ పూర్తి చేశాం. బావు పక్కన మా అక్కే కూర్చోవాలి. తన కాపురంలో ఎవరొచ్చినా నేను ఊరుకోను. అక్క కాపురాన్ని వదిలించడానికి వచ్చావా? ముందు నీ కాపురాన్ని చక్కదిద్దుకో. ఎవరి కాపురానికి ఎవరు కాపలా కాయరు. అరిష్టం అనుకుంటే అపర్ణ వచ్చే వరకు ఆగండి. అపర్ణ రాకపోతే అరిష్టమైన పూజ ఆపండి. మా తమ్ముడికి అరిష్టం జరగడానికి నేనెంత మాత్రం ఒప్పుకోను. నువ్వు కూర్చో, కూర్చో.